కండువా. క్లాప్స్. ముఖ్య అతిథి దారిలో ఉన్నారు, అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది, అందువల్ల 5 నిమిషాల్లో వస్తారు. పుస్తక సమీక్షకులుగా విచ్చేసిన పద్య విద్యా వాచస్పతి డాక్టర్ పేరు రవికుమార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వారిని కండువాతో సత్కరించవలసిందిగా చిరంజీవి శ్లోకాన్ని కోరుతున్నాను. కుర్చీలు ముందు వేయండి, ముందు వరుసలో వేయండి. అయిపోతుంది. ఇది ఫోటో తీసుకున్న తర్వాత పంపిస్తాను, మళ్ళీ జ్యోతి ప్రజలు అయిన తర్వాత వస్తారు. ఈనాటి ఈ సభకు సూత్రధారి, పాత్రధారి, ది బ్లూ బాక్స్ రచయిత చిరంజీవి చాణక్య యామలపల్లిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఆ చిరంజీవిని కండువతో ఆశీర్వదించవలసిందిగా శ్రీమతి వందన గారిని కోరుతున్నాను. మన సంప్రదాయం ప్రకారం, ఆనవాయితీ ప్రకారం ప్రార్థనా గీతాన్ని ఆలపించవలసిందిగా ఎం లక్ష్మి గారిని, కనకదుర్గ గారిని కోరుతున్నాను. శ్రీ గణనాదం భజరే చిత్తస్వరాశక్తియుతం, శ్రీ గణనాదం భజరే శక్తియుతం, శ్రీ గణనాదం భజరే. నాగయజ్ఞ సూత్రధరం నారాయణానందకరం, నాగయజ్ఞ సూత్రధరం నారాయణానందకరం, శ్రీ గణనాదం భజరే చిత్తపరాశక్తియుతం, శ్రీ గణనాదం భజరే. ఆగమాది సన్నుతం అఖిల లోక పూజితం, ఆగమాది సన్నుతం అఖిల లోక పూజితం, యోగిశాలి భావితం భోగిశాలి సేవితం, యోగిశాలి భావితం భోగిశాలి సేవితం, రాగద్వేషాదిరహిత రమణీయ హృదయముదితం, రాగద్వేషాదిరహిత రమణీయ హృదయముదితం, శ్రీ గురు గురు సంవరితం చిన్మూల కమలాశ్రితం, శ్రీ గణనాదం భజరే చిత్తపరాశక్తియుతం, శ్రీ గణనాదం భజరే చిత్తపరాశక్తియుతం, శ్రీ గణనాదం భజరే. ఇప్పుడు ముఖ్య అతిథి రావడానికి మరొక 5 నిమిషాల టైం ఉంది కాబట్టి అధ్యక్ష స్థానంలో ఉన్న రమణమూర్తి గారు అధ్యక్షుని తొలిపరుకలు మాట్లాడి పక్క హాల్లో వెళ్లి దీపారాధన చేసి వస్తారు.
దయచేసి అధ్యక్షులు తొలి పలుకును పలికి ఆ హాల్కి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. అక్కడే ఇక్కడ ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాల్సిన డివిజీ శంకర్రావు గారు ట్రాఫిక్ లో ఇరుక్కోవడం వల్ల కొంచెం ఆలస్యం అవుతుందని సమాచారం అందించారు. వారు కొద్దిసేపట్లో వస్తారు. ఈరోజు పుస్తక సమీక్ష చేయడానికి విచ్చేసిన పద్య విద్యా వాచస్పతి ఆ పేరి రవికుమార్ గారికి, అలాగే ఈనాటి పుస్తక రచయిత చైతన్య గారికి, ఈ కార్యక్రమాన్ని తన భుజం మీద వేసుకుని నడిపిస్తున్న మేడం మస్తాన్ రెడ్డి గారికి, అట్లాగే మా డాక్టర్ కేవీ గారికి, ఇలాగ ముఖ్యమైన చాలా మంది ఎంతోమంది అభిమానులు ఈ బుల్లి రచయిత అంటే వయసులో బుల్లి, కానీ మేధావితనంలో మాత్రం చాలా అద్భుతం. ఇది ఒక విచిత్రమైన చాలా, ఎందుకంటే ప్రపంచంలో చాలా తక్కువ వయసులో రాసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. దాదాపు 10 మంది 12 మంది ఉంటారు. ఆ 12 మందిలో కన్నా గొప్పగా రాసిన మన రచయిత చైతన్య. చాణక్య శంకరరావు గారు వచ్చినట్టుంది. శంకరరావు గారు వేదిక మీదకి రావాల్సిందే కోరుచు. శంకర్రావు గారికి కండరా వేసి ఆహ్వానించవలసిందిగా రమేష్ గారిని కోరుతున్నాను. రమేష్ గారు, చిరంజీవి శౌర్య, డాక్టర్ డివిజీ శంకర్రావు గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు విజయనగరం, రచయిత, కాలమిస్ట్, తెలుగులో చెప్పాలంటే మత్తు డాక్టర్, అనస్థీషియాస్ట్. గమ్మత్తుగా వచ్చారంతే, మత్తుగా రాలేదు. చాణక్య అనే అంటే నాకు ఇంత చిన్న వయసు తెలియదు. మామూలుగా చాణక్య అనే ఒక రచయిత రాసిన ద బ్లూ బాక్స్ పుస్తకాన్ని మనం ఆవిష్కరించాలి, అది రైటర్స్ అకాడమీ ద్వారానే చెయ్యాలి అని వారు కోరుకుంటున్నారు. అందువల్ల అని ఆయన తేదీ అన్ని కూడా ఆయన డిసైడ్ చేశారు. డిసెంబర్ 26వ తారీఖు సాయంత్రం 5:45 ఇక్కడికి రావాలని. అయితే చాలా సరే, మస్తాన్ రెడ్డి గారు ఏది ఫైనలైజ్ చేసినా చాలా ఆలోచించి చాలా అది యోగ్యతగా ఉన్నప్పుడే చేస్తారు ఆయన. అందువల్ల మంచి పుస్తకాన్ని తీసుకొస్తున్నారు అని. ఎందుకంటే రైటర్స్ అకాడమీ సారథ్యంలో ఇదివరకు చాలా పుస్తకాలు, దాదాపు 100 పుస్తకాలు ఆవిష్కరణ చేయడం జరిగింది చేసినంత. కానీ అన్నిటికన్నా మించి ఒక అద్భుతమైన పుస్తకాన్ని మనం ఈరోజు ఆవిష్కరిస్తున్నామనే భావన అయితే ఈరోజు నాకు కలుగుతుంది. ఎందుకంటే ఈ పుస్తకం కూడా నాకు సాయంత్రం 6 గంటలకి అందింది. నేను కవర్ పేజీ చూసేటప్పుడు ఏంటి ఇంత చిన్న వయసులో 321 పేజీల పుస్తకాన్ని ఎట్లా రాయగలిగారు ఆ అబ్బాయి, అసలు ఏంటి కథ కమామిషం అని చెప్పి నేను పావుగంట ముందే వచ్చాను ఇక్కడికి. వచ్చి ఆయనతో ఇంటరాక్షన్ అయ్యాను. ఆయన రెండవ తరగతి చదువుతూ ఆయన మధ్యలోనే వాళ్ళ ఫాదర్ యుగంధర్ గారికి ఆస్ట్రేలియాలో జాబ్ వస్తే మొత్తం ఆయనతో పాటు వెళ్ళిపోయారు అక్కడికి. వెళ్ళిపోయిన తర్వాత రెండో తరగతి నుంచి అక్కడే చదువు. ఇప్పుడు ఆయనకి 18 ఏళ్ళు. మరి ఎప్పుడు రాసి ఉండాలి ఈ పుస్తకాన్ని, ఎప్పుడు రాసి ఉండాలి, ఏ వయసులో రాసి ఉండాలి?
అనేది చాలా సంభ్రమాశ్చర్యాలతో కూడిన విషయం. ఆయనకి థాట్ ఎప్పుడు వచ్చింది, ఈ పుస్తకం రాయాలనే థాట్ ఎప్పుడు వచ్చింది? నేను అడిగాను, మీకు ఎప్పుడు వచ్చింది థాట్ అని. నాకు 14 సంవత్సరాల వయసులో నేను ఈ పుస్తకం రాయాలని అనిపించింది. ఏదో పుస్తకం రాయాలనిపించింది. ఎందుకు రాయాలనిపించింది? నేను ఒక పుస్తకం చదివాను, ఫారెస్ట్ గమ్ అని. ఆ పుస్తకం చదివిన తర్వాత నాకు మంచి ఇన్స్పిరేషను, నా కథ ఇట్లా ఉండాలి అనేది నేను మలుచుకున్నాను, మైండ్లో మలుచుకుని రాయడం మొదలుపెట్టాను. 16వ ఏట కరెక్ట్గా జూలై నెలలో ప్రారంభించి 4 నెలల్లో ఈ పుస్తకాన్ని నేను రాయగలిగాను. ఎంత అద్భుతం అంటే, తలుచుకోవడం ఏంటి, అదంతా కూడా మైండ్లో పెట్టుకోవడం ఏంటి, పుస్తకం ప్రారంభించిన 4 నెలల్లో పుస్తకాన్ని కంప్లీట్ చేసి అద్భుతమైన పుస్తకాన్ని మనకు అందించడం రియల్లీ వండర్. ఇంకా ఏంటి మీ ఇందులో ఈ పుస్తకంలో విశేషం ఏంటంటే, ఒక జీవితానికి సంబంధించి మొత్తం ఒక జీవితంలో ఎదురయ్యే ప్రతి సన్నివేశం, ప్రతి సంఘటన, ప్రతి ఇది కూడా ఈ పుస్తకంలో మనకి 10 చాప్టర్స్లో మనకు కనబడుతుంది. ఈ 10 చాప్టర్స్లోనూ అన్ని కూడా లూజ్, లుక్, లీవ్, లైఫ్, లవ్, లెర్న్, లాస్, లీడ్, ఆఖరిన 10వ చాప్టర్ వండర్. జీవితం అంటే వండరే కదండి, ఒక అద్భుతమే కదా. ఆ అద్భుతాన్ని ఇందులో మనకి అందించి, ఇవాళ ఇంత రైటర్స్ అక్కడ ఎప్పుడు అనుకోలేదు, ఇంత చిన్న వయసు కొన్నాడు పుస్తకాన్ని మనం ఆవిష్కరిస్తాము. ఇది పెద్దగా అంతర్జాతీయ విలువలతో కూడిన పుస్తకం, ఇక లోకల్గా ఉండే కాదు. పైగా ఈ కుర్రాడు బ్యాక్గ్రౌండ్, మీ తాతలు కానీ తండ్రులు కానీ ఎవరైనా సరే మీ రైటర్స్ ఉన్నారా అంటే, మా ఇంట్లో ఎవరూ రైటర్స్ లేరు, ఈయనే రైటరు. పైగా ఎక్కడి నుంచి వచ్చారైనా, పార్వతీపురం మన్యం జిల్లా పక్కన ఉండే బాగువలస నుంచి వచ్చాడు. బాగువలస నుంచి ఇంత బాగుండే పుస్తకాన్ని రాయడం, ఇంత అద్భుతమైన పుస్తకాన్ని మనకు అందించడం నిజంగా ఇది మా రైటర్స్ అకాడమీకే గర్వకారణంగా ఉంది. ఈ పుస్తకాన్ని ఆవిష్కరించే సభలో మరొకటి ఏంటంటే, ఈ సభలో మాట్లాడడానికి మన కేవీ గారు ఉన్నారు, డాక్టర్ కేవీ గారు, కేవీఎస్ మూర్తి గారు. సమీక్షించడానికి వైజాగ్లో ఏ స్థాయి ఈ పుస్తకాన్ని సమీక్షించడానికి 16 ఏళ్ల కుర్రాడు రాసిన పుస్తకాన్ని ఎవరు సమీక్షించాలి అనేది పెద్ద చర్చ జరిగింది. దీనికి తగిన వారు ఎవరైనా ఉంటే డాక్టర్ పేరు రవికుమార్ గారే, వారు తప్ప ఎవరూ లేరు, వారే సమర్థవంతంగా దీన్ని చేయగలరు అంటే మన అదృష్టం కొద్దీ రవికుమార్ గారు అంగీకరించారు ఈ పుస్తకాన్ని సమీక్షించడానికి. ఈ విషయాన్ని, ఇదే పుస్తకాన్ని మన చాలా మంది ఉన్నారు తెలుగులో అనువదిస్తే, ఎందుకంటే తెలుగువాడు కనుక రెండవ తరగతి చదువుతున్నప్పుడు వెళ్ళిపోయి కూడా ఇవాళకి కూడా తెలుగు మాట్లాడటం మానేలేదు. మేమంతా ఇంట్లో అంతా తెలుగే మాట్లాడుకుంటామని అన్నారు, న్యూజిలాండ్లో ఉన్నా కానీ. అంటే ఇంత అభిరుచి ఉన్నది. వాట్ నెక్స్ట్? ఇప్పుడే స్కూలింగ్ అయింది, ఇప్పుడు డిగ్రీలో జాయిన్ అవ్వాలి, అయిన తర్వాత ఏం చేస్తారని అడిగా. అంటే మైండ్లో ఇంకో 4 పుస్తకాలు ఉన్నాయని అన్నారు. మైండ్లో ఒక 4 పుస్తకాలు ఉన్నాయి, ఆ 4 పుస్తకాలు అటెంప్ట్ చేస్తాను. అసలు ఎంత గొప్ప విషయం అండి. డెఫినెట్గా ఈరోజు నేను చెప్తున్నాను, అతను అంతర్జాతీయ రచయితగా పేరొందే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం అనుకుంటాం, జరిగి తీరుతుంది కూడా. అటువంటి పిల్లాన్ని, అటువంటి రచయితని మన దేశానికి అందించిన, మన ప్రపంచానికి అందించిన యుగంధర్ గారికి, వందన గారికి మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను చిన్న క్షమాపణ చెప్తున్నాను. నేను పక్క ఉండే దాంట్లోనూ కూడా నేను గెస్ట్గా నన్ను ఉండాల్సి వచ్చింది. అందువల్ల నేను కాసేపు అటు వెళ్ళి మళ్ళీ వచ్చేస్తాను, మీరు పర్మిషన్ ఇస్తే. థ్యాంక్ యూ వచ్చేస్తాను. At the outset, let me congratulate Chanakya for writing a beautiful book, and you made me to see all poets after post-Thajourian period on the stage you wrote. And I advise you to go through Somerset Maugham,
Paradise Lost and Regains by Milton. Please go through, and Bertrand Russell's Marriage and Morals. Please go through them. You can beautify your literature better than what you wrote. You wrote extraordinary. You wrote extraordinary. No any second thought in that. And I have seen a scientist, Dirac. At his 13th year, he invented a great thing, Fermi-Dirac statistics. After that, I am seeing a young child to write a wonderful book in literature. And what I found in this, first time I read this book, I could gather only 20 to 30% of the information what I can get. I read it twice. Then doubts became more. Why this boy wrote this? Then I recollected John Milton. He wrote 2 books, Paradise Lost, Paradise Regains. How beauty is lost by him, how beauty is regained. In that way, he divided these 10 chapters into 2 parts. First 5 parts, Paradise Lost. Second 5 parts, Paradise Regained. Here, paradise is the mentality of the child you mentioning here. And if you all permit me, let us jump into Telugu, because our people, our friends require more Telugu, and I present you before them in the face of this book. And see, ఈ బుక్లో ఒక కాలేబ్ అనేటువంటి ఒక కుర్రోడి యొక్క జీవిత చరిత్ర. ఈ ప్రారంభంలో ఈ కాలేబ్ చాలా పిరికివాడు, ఆత్మన్యూనతాభావం ఎక్కువ ఉంది, భౌతిక ఎదుర్కొన్నా ఉన్నవాడు డబ్బు, సిరి సంపదలు, వాడి అందం, దాన్ని చూసి మొదలుపడి ప్రతి వ్యక్తిని కూడా వాడి మనసును చూసి కాకుండా భౌతికమైనటువంటి కంటికి కనిపించే వాటిని చూసి బేరీజు వేసే వ్యక్తిత్వం, చాలా ఆత్మన్యూనత కలిగినటువంటి వ్యక్తి. అంటే ఎదుర్కొండా ఉన్నవాడి కోరికలను కూడా, వాడు ఏం కోరుకుంటున్నాడు, వాడు అలా ప్రవర్తిస్తున్నాడు, దాన్ని బట్టి ఎదుర్కొండా ఉన్నవాడి డిగ్నిటీని బేరీజు వేసేవాడు. దీనికి సాయం ఈ పుస్తకంలో ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఈ పుస్తకంలో నాకు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసిన కెటావే, దాంట్లో ప్రతీక్ చక్రవర్తి అని ఒక క్యారెక్టర్. ఆ ప్రతీక్ ఇట్స్ అ వండర్ ఫర్ మీ. వితౌట్ హ్యావింగ్ ఎ పీప్ ఇన్ టు దోస్ బుక్స్, యూ రోట్ దిస్. You presented their knowledge, you presented their brain cells here over. For that, I should and everybody should congratulate you. We all feel proud to have you here, and I personally feel proud to see you in this book and got an opportunity of reviewing this. Thank you. ఇతనికి 7వ సంవత్సరంలో తల్లి చచ్చిపోయింది. అదొక పెద్ద షాక్. ఆ తల్లితోటికి ఇతనికి ఉన్న అనుబంధం చాలా ఎక్కువ. ఆ పక్కన సెలవు దగ్గర కూర్చుని ఆవిడ ఒళ్ళో పడుకుని ఆవిడతో ఆ రోజు జరిగినవన్నీ ప్రణాళికలు కానీ సిద్ధం చేసుకుని చాలా చక్కగా అతను ఉండేవాడు. అటువంటి ఎప్పుడైతే తల్లి చనిపోయిందో ఇతనికి ఒక రకమైనటువంటి ఆత్మన్యూనతతో పాటు నా వెనకాల ఎవరు లేరే అనేటువంటి ఒక భావం బాగా నాటుకుపోయింది. ఆ నాటుకుపోయినాక ఇతను తన జీవితమే, తన జీవితం ఎప్పుడైనా సరే అండి, బిఫోర్ యూ లవ్ అదర్స్, లవ్ యువర్ సెల్ఫ్. ఇంకొకటి ప్రేమించే ముందు నువ్వు నిన్ను ప్రేమించుకో. ఎమిలీ డికెన్సన్, హోప్ ఈజ్ ద థింగ్ విత్ ఫెదర్స్. అంటే మనిషికి ఆశ రెక్కలున్న పక్షిలాంటిది. ఆశ లేని మనిషి వాడు ఉన్నా ఒకటే పోయినా ఒకటే. అటువంటి ఆశ లేకుండా ఇతను జీవిస్తుంటాడు. తన మీద తనకే కృతజ్ఞత లేదు ఇతనికి. ఇతను కొంచెం ఈ వైఖరిలో కొంచెం తేడా వస్తే, తర్వాత ఇంకొక విచిత్రం, ఇతని బిహేవియర్ పక్కన పెడితే, డ్రెస్ కోడ్, బిహేవియర్ ఇవన్నీ పక్కన పెడితే, అతను స్కూల్లో ఆల్వేస్ హి వాజ్ టాపింగ్. అతను అకాడమిక్స్లో బ్యూటిఫుల్ ఉంటాడు. ఇంకా ఏమంటాడంటే, ఆ డోర్ లాగుతుంటే దానికి నాబ్ ఉండదు. ఆ ప్రిన్సిపాల్ అడుగుతాడు, ఏంటి డోర్ నాబులు ఇలాగుంది, మీరు రిపేర్ చేయించరా, బెంచీలని ఇలా ఉన్నాయి, రిపేర్ చేయించరా అని అడిగితే ప్రిన్సిపాల్ అంటాడు, నీలాంటి వాడు ఎవడో ఉండడయ్యా, ఇక్కడ ఉండాలంటే ఎలా చదువుకోవాలా, ఎలా ఇంకొకరిని చూడాలి ఆలోచిస్తారు, కానీ డోర్లు బాగున్నాయా, బెంచీలు బాగున్నాయా. ఆ ఫస్ట్ చాప్టర్లో అతను చెప్పిన విధానం ఆ చదువుతుంటే ఏదో ఉందేమో అనిపిస్తుంది. ఆ క్యారెక్టర్ రిప్రజెంటేషన్ సైకలాజికల్గా చాలా బాగా చేశాడండి.
తర్వాత మొట్టమొదటి 4 అధ్యాయాల్లో కూడా ఇతను చక్కగా వర్ణించి ఈ 4వ అధ్యాయం తర్వాత అతనిలో మొట్టమొదటిసారిగా మార్పు వచ్చింది. ఆ మార్పు కారణం ఇతనికి ఒక ఫ్రెండ్ సంపాదించాడు. ఆ ఫ్రెండ్ పేరు ఫ్రాంక్. ఆ ఫ్రాంక్ అనే అబ్బాయితో ఇతను స్నేహం కుదిరింది. మొట్టమొదటిసారిగా జీవితంలో ఎవరితోటైనా పరిచయం కానీ అతని మీద అభిమానంగా అనుకరించింది ఫ్రాంక్ అనే ఒక పిల్లడితో పరిచయం వల్ల. అతని వల్ల ఇతని జీవితంలో చాలా మార్పు వచ్చింది. కానీ ఆ ఫ్రాంక్ను కూడా అతని యొక్క గొప్పతనాన్ని, అతని యొక్క సిరి సంపదల్ని దాన్ని చూసి ప్రేమించాడు తప్ప, అతని భౌతిక ప్రవృత్తిని బట్టి అతను ప్రేమించాడు తప్ప అతను నిజంగా మనసులో ఉందో చూడలేదు. ఒకసారి ఆ ఫ్రాంక్ ఇంకొక విషయం, ఇతను మొట్టమొదటి స్నేహితుడు ఫ్రాంక్. దీంతో పాటుగా ఒక లేడీతో పరిచయం అవుతుంది ఇతనికి. ఆ లేడీ ఎవరంటే వీళ్ళ నాన్న పెళ్లి చేసుకోబోయే మరో అమ్మాయి. వీళ్ళ నాన్న పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాక ఆ అమ్మాయిని ఈయన తన తల్లికి రీప్లేస్మెంట్గా చూశాడు, తల్లిగా చూడలేదు. ఆవిడ మీద ద్వేషం పెంచుకున్నాడు. ఇక్కడ కమెంటరీ పెటనర్ అనే టాయ్స్ అనే పద్యం రాశాడు. దాంట్లో హిజ్ మదర్ బీయింగ్ పేషెంట్ డెడ్ అంటే ఎంతో ఓర్పున్న తల్లి చనిపోయింది కాబట్టి తండ్రి అతని యొక్క ఆదరణని సంపాదించలేకపోయాడు అనేటువంటి సిద్ధాంతాన్ని చక్కగా విశదీకరించాను అన్న, బ్యూటిఫుల్గా. అంటే లేటెంట్ అండ్ లామినేషన్. లేటెంట్ అంటే పైకి చెప్పకుండా మరో చదువుతున్నావు తెలుసుకో అన్ని ప్రతి సెంటెన్స్లో కూడా ప్రజలు చూపించేది. ఈ నవల చదివినప్పుడు నవల్గా కాకుండా ఇండెప్త్ చదవగలిగితే మటుకు బ్యూటిఫుల్గా ఉంటుంది అది. తర్వాత ఇతనికి ఒక ఫ్రాంక్కి ఎలిజా అనే ఒక ఫ్రెండ్ ఉంటాడు, కజన్. ఆ ఎలిజా దగ్గరికి ఇతను తీసుకెళ్తాడు ఫ్రాంక్ని, కాలేబని. ఆ ఎలిజా జీవితం బ్రహ్మాండమైన రిచెస్ట్ ఫ్యామిలీ, వాడి ఇల్లు బంగ్లా, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గ్రేట్. కానీ అంత అవకాశం ఉండి అంత సిరి సంపదలతో తొలగవలసిన వ్యక్తి ఒక సాధారణమైన ఇంటిలో సాధారణమైన జీవితం గడుపుతుంటాడు. వీడు కాదు, ఇది ఎక్కడ బాధరా బాబు, ఇంత డబ్బుండి, ఇన్ని బంగ్లాలుండి, ఎంత అనుభవించగలిగినటువంటి శక్తి ఉండి దాంట్లో ఉండకుండా ఇలాంటి వల్లకాడింట్లో ఉన్నాడు ఏంటని వాడి మీద వీడికి ఇంకో చెట్టునెస్ పెరిగింది. ఎందుకు ఇలా ఉన్నాడు వీడు అని వాడి మీద వీడికి ఒక రకమైనటువంటి అభిప్రాయం ఏర్పరచు. అంటే ఇక్కడ కూడా వీడు భౌతికమైన వాటిని చూశాడు కానీ అతను మనసులో ఏముందో, ఎలిజా మనసులో ఏముందో చూడలేదు ఇక్కడ కూడా. తర్వాత ఈ ఎలిజాను ఆ ఇల్లది చూడడానికి వెళ్ళాడు. రిటర్న్ వస్తున్నప్పుడు ఎలిజాను వీడు కలిపి దారి తప్పిపోయారు. ఇదొక మళ్ళీ ఒక ఫ్యాంటసీ. అగాథా క్రిస్టీని చూపించే ఒకళ్ళు. అగాథా క్రిస్టీ, లేహర్ అమాంగ్ లిల్లీస్, కాఫిన్ ఫ్రమ్ హాంకాంగ్, ఈ పుస్తకాలను చదివితే అదంతా పిండేసిన చూసి మరి ఎక్కడి నుంచి వచ్చిందో బుర్ర దేవుడికి అది అకృతజ్ఞత చెప్పాలి. అగాథా క్రిస్టీ పుస్తకం చదివితే ఇక్కడ ఈ చాప్టర్ చదువుతుంటే అగాథా క్రిస్టీ నా కళ్ళ ముందు వచ్చి కూర్చుంది. లేహర్ అమాంగ్ లిల్లీస్, కాఫిన్ ఫ్రమ్ హాంకాంగ్. అసలు ఇంత బ్యూటిఫుల్ రైటింగ్ ఐ డిడ్ నాట్ ఇమాజిన్ దట్ ఎ చైల్డ్ ఆఫ్ 16 years could carve it. I don't say he wrote it, he carved the book. That's it. ఇక్కడ ఇద్దరు దారి తప్పారు. దారి తప్పితే ఇక్కడ కూడా ఇతను ఎంత ట్విస్ట్ పెట్టాడు చూడండి. దారి తప్పితే ఒక దొంగోడు ఎదురవుతాడు వీళ్ళకి. ఆ దొంగోడు ఏం చేస్తాడు, వీడి చేతిలో ఆ ఫస్ట్ చాప్టర్లోనే ఈ చాప్టర్కి ఉపోద్ఘాతం ఇచ్చాడు. అక్కడ వీడి చేతి వాచి $35 పెట్టి కొన్నాడని అది ఆగిపోయిందా. వాడికి ఎంత నమ్మకం అంటే నేను 7:59కే కాలేజీకి వచ్చాను, నువ్వేంటి లేట్కి వచ్చానంటావు, నాకు టైం చూడంటాడు. అంటే ఆ వాచి మీద అంత గొప్పతనం, అంత నమ్మకం. ఆ వాచిని ఇచ్చామంటాడు దొంగోడు. మీ వాచిని ఎక్కిచ్చిస్తే ముద్రేస్తాను నిన్నని వీడు ఒప్పుకోడు. ఆ ఎలిజా కూడా వీడు ఇచ్చారు ఎందుకు వచ్చిన బాధ అంటాడు, ఒప్పుకోడు. వీడు ఆఖరి సార్ నో అంటాడు. అనగానే ఆ దొంగోడు జేబులో తుపాకీ తీస్తాడు వీడిని కాల్చడానికి. ఆ తుపాకీ తీయగానే ఎలిజా వీడిని సేవ్ చేయడానికి అని చెప్పి వాడితో ఫైట్ చేసి వాడిని ఓడగొడతాడు. వాడు ఓడిపోతాడు. ఓడిపోయిగా ఎలిజా ఏం చేస్తాడు, సరే ఎప్పుడు కూడా మనకి బైబిల్లో ఒక వాక్యం, ఎర్రీ ఈజ్ హ్యూమన్, రిపెంటెన్స్ ఈజ్ డివైన్. మళ్ళీ చూపించావు ఒక నువ్వు తప్పు చేయడం మానవ సహజం, నువ్వు పశ్చాత్తాపడుతున్నావు, నేను వదిలేస్తాను, వెళ్ళిపో, నేనేం చేయను
అని ఆ గన్ అతనికి ఇచ్చేసి వెళ్ళిపోమంటాడు. వీడున్నాడు కదా కాలేబ్, అదేంటి వీడు నన్ను దండయాత్ర చేశాడు నా మీద, అలా వదిలేసాడేంటిని వీడు వాడి మీద తిరగబడ్డానికి ట్రై చేసి ఆ గన్ లాక్కుని వాడిని పేల్చిపోతాడు. వాడిని పేలుస్తుంటే ఎలిజా అడ్డొస్తాడు అక్కడికి, ఈ గుండెలో తగులుతుంది వాడికి. వాడు పడిపోతాడు రక్తంతో, ఆ రక్తం చూసి వీడు పడిపోతాడు. ఇద్దరిని హాస్పిటల్లో జాయిన్ చేశాడు. అక్కడ కూడా చూడండి, అక్కడ కూడా వీడు ఎందుకు క్షమించాడు అని ఆలోచించకుండా, ఎందుకు అతని మీద కక్ష తీర్చుకోలేదు మాత్రం ఆలోచించాడు. దీనికి మళ్ళీ మూలం తల్లి స్థానంలో వచ్చిన అమ్మాయిని కనుక తల్లిగా చూస్తే ఇతని జీవితం ఇంకోలాగా ఉండేది. కానీ తల్లికి ప్రత్యామ్నాయంగా చూశాడు కాబట్టి ఇబ్బంది పడ్డాడు. ఇక్కడ మళ్ళీ అదే తప్పు చేశాడు ఇతను. ఇతను హాస్పిటల్ నుంచి ముందుగా బయటకు వచ్చాడు. ఇక్కడ ఇతని నిర్ణయంలో చిన్న చిన్న మార్పులు రావడం మొదలెట్టింది. వీడు ఏం చేస్తారు, ఈ ఎలిజా అన్న అతను అతని ఫ్రెండ్తో కలిసి ఊరు వదిలి వెళ్ళిపోవాలని ఒక నిర్ణయానికి వస్తాడు. ఈ కాలేబుకి అది నచ్చదు. కానీ అతనితో స్నేహం వదులుకోవడం ఇష్టం లేక చిన్న అబద్ధాలు ఆడేసి తండ్రికి చెప్పకుండా దొంగచాటుగా వీడు కూడా క్యాపిటల్ అనేటువంటి ఊరికి వెళ్ళిపోతారు. అక్కడ ఆ ఎలిజా తోటి ఇతని యొక్క ఫ్రెండ్షిప్ ఆ ఎలిజా చాలా స్ట్రిక్ట్, చాలా క్యారెక్టర్ ఉన్న మనిషి, చాలా విలువైనటువంటి సలహాలు ఇచ్చే వ్యక్తి. అది ఎక్కడ వీడికి నచ్చదు. వీడి బాటలోకి వాళ్ళు లాగడానికి ట్రై చేయడానికి వీడికి అవ్వలేదు. నా వల్ల కాదు నీతో ఉండడం అని చెప్పి నేనేదో ఉద్యోగం చూసుకుంటాను ఆయన. అక్కడ కూడా మళ్ళీ భౌతికవాదం. ఆ ఉద్యోగం ఎందుకంటే డబ్బు సంపాదించడానికి అంటాడు వీడు. ఎలిజా అంటాడు ఉద్యోగం డబ్బు సంపాదించడానికి కాదు, నీ ప్రతిభని ప్రజలకు చూపించడానికి, ప్రజలకి ఏం చెయ్యాలనే కలగనడానికి ఉద్యోగం తప్ప డబ్బు సంపాదించి ఉద్యోగం మార్గం కాదు అని అతను అంటాడు. ఇదంతా మొదటి 5 చాప్టర్లో జరుగుతుంది. ఇదేలా ఉండగా ఇతను ఒక అమ్మాయిని డేటింగ్కి పిలుస్తాడు. నాతో డేటింగ్కి వస్తావని. ఆ అమ్మాయి చీ కొడుతుంది. చీ కొడితే ఇంకే మనం ఇక్కడ మా అమ్మాయి చీ అంటే అప్పుడు దాకా అమ్మాయి రంగు, ఆ అమ్మాయి కళ్ళు, ఆ అమ్మాయి గోధుమ రంగు జుట్టు, ఆ అమ్మాయి మీద మోహం. ఈవెన్ ఇప్పుడు ఎలిజా ఏం చేస్తాడు, వీడు ఎలా కాదు, ఎన్వైరన్మెంట్ చుట్టూ ఉన్న సరౌండింగ్స్ మారిస్తే బాగుపడతాడేమో అని చాలా క్లబ్స్ అంటే క్లాస్ రూమ్స్, చాలా స్కూల్స్కి తీసుకెళ్తాడు. అన్ని క్లబ్లోనూ కూర్చోబెడతాడు. 9వ 10వ చూపిస్తాడు. ఎవరైనా చూపించారు కదా, నీకు నచ్చిన క్లబ్ని ఎంచుకో అంటాడు. అక్కడ కూడా చూడండి, డ్రామా క్లబ్ని ఎంచుకున్నాడు వీడు, అంటే నటన. ఆ డ్రామా క్లబ్తో పాటు అమ్మాయిని కూడా అది ఎంచుకున్నాడు. కానీ ఆ ఎలిజా ఇతనికి తోమి స్లోగా మార్చిన ఇక్కడ దాకా ఒక చరిత్ర 5 చాప్టర్స్. ఇక 6వ చాప్టర్ నుంచి అసలు స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ ఇక్కడ ఇదే చెప్పాను కదా, జాన్ మిల్టన్ ప్యారడైజ్ లాస్ట్, ఇప్పుడు ఇట్ రిగైన్స్. అది అలాగే చూడండి. ఈ 5వ అధ్యాయం 5 సంవత్సరాల తర్వాత జరిగింది. ఈ కార్యక్రమం అయిపోయినా 5 సంవత్సరాల తర్వాత. వాటికి ఇదివరకు జరిగిన 5టికి ఇది క్వైట్ కాంట్రరీ అండ్ కాంట్రాస్ట్. దానికి దీనికి ఎక్కడ సంబంధం ఉండదు. అదే రైట్ యొక్క తర్వాత ఫస్ట్ పర్సన్తో స్టార్ట్ చేశాడు. సాధారణంగా రచయితలు, కవులు, కథకులు ఎస్కేప్ అవడానికి వీలుగా ఉండేలాగా 3rd పర్సన్ వాడతాం. కానీ ఇప్పుడు ఫస్ట్ పర్సన్తో స్టార్ట్ చేశాడు. చదువుతున్నప్పుడు నాకు ఆశ్చర్యం, ఎక్కడ ఫస్ట్ పర్సన్ నాకు తగలలేదు. మొదట 4 పేజీలో ఐ అని ఉంది, కానీ ఇంకెక్కడ ఐ లేదు. అలా తీసుకెళ్ళిపోయి ట్రాన్స్లోకి మనిషి ఉంది. దట్ ఈస్ ఆల్సో గ్రేట్ కైండ్ ఆఫ్ రైటింగ్. ఏ నొవాలిటీ ఫాలోడ్. ఐ రిమెంబర్ దిస్ నొవాలిటీ ఇన్ సోమర్సెట్ మామ్, ఇన్ ద వేస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇలియట్. ప్లీజ్ గో త్రూ దోస్ బుక్స్. See, writing a book, no doubt you have got a blessing of God, but you can do better by reading greatest poets. Please do that. And also, in 6th chapter you can see how that thief, అంటే ఆ దొంగ ఎలా పరిమితి చెందాడు, ఆ దొంగ పరిమితి చెందడానికి కావలసిన పరిస్థితులు ఏంటి, దాన్ని అబ్జర్వ్ చేశాడండి. 6వ చాప్టర్.
ఇక 7వ చాప్టర్ ఇది 15 సంవత్సరాల తర్వాత జరిగింది. 6వ చాప్టర్లో జరిగినటువంటి విషయాల తర్వాత 15 years తర్వాత జరిగింది ఈ చాప్టర్. దీంతో తండ్రితో అబద్ధం చెప్పాడు, వీళ్ళతో అబద్ధం చెప్పాడు, తండ్రితో అబద్ధం చెప్పాడు. వీడి డ్యూటీ అబద్ధాలు చెప్పడం. బుక్ రిలీజ్ అయినాక లెట్ us కంటిన్యూ ఫర్ 5 more minutes. I don't trouble you much. Are you okay? అప్పటి తల్లి క్లైమాక్స్ చెప్పడానికి కాస్త సమయం ఇద్దాం ఆయనకి. ఈ లోపల మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా వారు, ప్రింట్ మీడియా వారు వేరే ఇంపార్టెంట్ మీటింగ్కి వెళ్లాల్సిన దానివల్ల పుస్తకావిష్కరణ చేసుకుందాం. ముఖ్య అతిథి చేతుల మీదుగా, అలాగే వేదిక మీద ఉన్న చేతుల మీదుగా పుస్తకావిష్కరణ. మీ యొక్క చేతులకు పని చెప్పాలి, ఎందుకంటే ఇక్కడ మంగళ వాయిద్యాలు లేవు. చదవగలిగిన, ముఖ్యంగా ఇంగ్లీషు చదవగలిగిన వాళ్ళకి పుస్తకాలు ఇస్తారు వారు. ఎందుకంటే ఇందుకు ఖచ్చితంగా చెప్తున్నానంటే చాలా మంది ఉచితంగా ఇచ్చిన పుస్తకాలని అల్మరాలో పెట్టేస్తున్నారు. కాబట్టి దయచేసి ఎవరు దానిని చదవగలరో వారే చేతుల మీదుగా తీసుకోవాల్సిందే కోరుతున్నాం. కానీ ఇప్పుడు కాదు, చివర. ఇక్కడ ఒక విచిత్రం, ఇది బైబిల్లో పారబుల్ ఆఫ్ ప్రాడిగల్స్ అన్నట్టు ఉంది. అంటే తప్పులు చేసి పారిపోయిన కొడుకు ఆ ఇంట్లో ఉన్న తనతో పాటే ఉన్న కొడుకుని, తనకు సహాయం చేసి కొడుకుని వదిలేసి ఇంట్లోంచి పారిపోయి భ్రష్టుత పట్టి చాలా కాలం తర్వాత గడ్డాలు మేసాలు అన్ని పెంచుకుని ఇంటికి వచ్చిన కొడుక్కి బ్రహ్మాండంగా ఆదరించి ఇంట్లో గొర్రెలను కోసి వాడి భోజనం అది పెడితే పెద్దవాడు అడుగుతాడు, అదేంటి నాన్న నీ వెనకాలే నేనున్నాను, వాడు రాకరాక వచ్చి వాడి మీద ఏంటి ఇంత ఖర్చు పెడుతున్నాడు అంటే తండ్రి చెప్తాడు, దేవుడు ఎప్పుడూ కూడా పాడైపోయిన వాడు బాగుపడితే వాడిని చూసి సంతోషించినట్టుగా ఎలాగా నువ్వు బాగున్నావు కాబట్టి నీ గురించి పెద్ద పట్టించుకోడు దేవుడు. ఎవరిని పట్టించుకుంటాడంటే ఎవడైతే బాగోకుండా భ్రష్టత్వం పట్టి తిరిగి సమాధానికి వస్తాడో అది చక్కటి కథ అండి, పారబుల్ ఆఫ్ ప్రాడిగల్స్ అన్నని. అది ఇక్కడ చూపించాడు. ఆ తండ్రిని మళ్ళీ చేరుకోవడం, పైగా అక్కడ దాకా ఏం మాట్లాడండి అతను. ఇదే నేను అనుకుంటాను, ఇదే పుస్తకాన్ని నాలాంటోడో మరో అమాయకుడు రాస్తే తేలిపోతుంది. ఇది దీంట్లో సైకాలజీకి సంబంధించిన ఇష్యూ ఇది. ఆ సైకాలజీకి సంబంధించిన ఇష్యూని నవల కింద రాయడం అనేది అంత చిన్న విషయం కాదు. అది దానికి ధైర్యం కావాలి, ప్లస్ దానికి శక్తి కావాలి. ఆ రెండు అతను పుష్కలంగా ఉన్నట్టే కనిపిస్తుంది. ఇక ఈ తండ్రి గురించి ఇక్కడ చెప్తాడు. అతను ఒక లాయర్, హీ వాజ్ ఎ ప్రాసిక్యూటర్. అంత లాయర్ అయిన ఆ తండ్రి కూడా ఇతను తండ్రి మీద ఇతను ద్వేషం పెంచుకున్నాడు. తండ్రి మంచివాడు కాకపోవడం, తండ్రి మంచివాడండి. ఎందుకు ద్వేషం పెంచుకున్నాడు అంటే తన తల్లి బదులుగా ఎవరినో తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు. అది తనకు నచ్చలేదు. ఆ విధంగా చూశాడు తప్ప నన్ను పెంచడానికి, నన్ను సాకడానికి ఇంకొక ఆమెను తీసుకొచ్చాడు అని ఏమాత్రం ఇతను ఆలోచించినా ఇంత అలాగా సమాధానం దూరమై ఉండేవాడు కాదు. ఇక 3వ అధ్యాయంలో ఇతను 8వ అధ్యాయానికి వస్తే 3వ అధ్యాయంలో ఇతను ఒక అమ్మాయిని ప్రేమించి అమ్మాయి చీకొట్టింది. అప్పుడు ఆ అమ్మాయి యొక్క సౌందర్యాన్ని చూశాడు. ఇక్కడ ప్రేమతత్వాన్ని చూశాడు. మనకు తెలిసినటువంటి రాధా శ్రీకృష్ణుడు
ఇద్దరు ప్రేమికులేగా, భార్యాభర్తలు కాదు. భార్యాభర్తలు కాకుండా ప్రేమించడం ఎలాగనేది మరి ఎక్కడ చదివాడో భగవద్గీతలో కర్మజీవాధికారిస్తే అది చూపించాడు. ఏం నాకు చాలా విచిత్రంగా ఉంది. నేను అడిగాను, నువ్వేం చదివావు నాన్న? ఏమైనా చదివావంటే ఏం చదవలేదండి అన్నాడు. మరి ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ అంటే ఏమో నాకైతే తెలియదు. ఇక 9వ అధ్యాయానికి వద్దామండి. ఎవరైతే ఐశ్వర్యాన్ని చూసి అతను ఆకట్టుకున్నాడో ఐశ్వర్యాన్ని పక్కన పెట్టేసి అతను మనసును చూసి నేర్చుకున్నాడు. ఇక్కడ తర్వాత ఇతను నాకు అనిపించింది ఏంటంటే ఈ పుస్తకం రాయడానికి ముందు ఇతనికి వచ్చిన స్కూల్ ఏది, ఇతను చదువుకున్న స్కూల్ ఏంటి అంటే సమాజం. చిన్నప్పుడు ఇతను చూసినట్టు కార్టూన్స్, ఇతను చూసినట్టు మ్యూజిక్ కల్చర్స్, కన్సెప్ట్స్, వీటి వల్ల మేము నేర్చుకుని దాన్ని మోల్డ్ చేసి రాసే. ఎందుకంటే ఇవాళ ఎవరైనా ఒక నాటకం వేశారంటే ఏ గురజాడో మరొకన్నో తీసుకుని నాటకం వేయాలి. సొంతంగా బుర్రలోంచి పుట్టిన నాటకం రాయడు. ఎక్కడో ప్రార్థాన్ని రెనైజాన్స్ జరుగుద్ది. అది అలాగా ఇతను చూసినటువంటి కార్టూన్స్ కానీ, ఇతను చూసినటువంటి మ్యూజిక్ కన్సెప్ట్స్ కానీ అవన్నీ కూడా చాజోరని పీరియడ్ తర్వాత వచ్చిన విక్టోరియన్ పీరియడ్ కానీ, ఎలిజబెథియన్ పీరియడ్ కానీ, ఆ పీరియడ్స్లో వాళ్ళు రాసినటువంటి వాళ్ళు గ్రంథస్థం చేసినటువంటి విషయాల మీద చాలా నాటకాలు వచ్చినాయి, చాలా మ్యూజిక్ కాన్సర్ట్స్ వచ్చినాయి, గౌరవప్రదమైనటువంటి ప్లేలెట్స్ వచ్చినాయి, షేక్స్పియర్ రాసినటువంటి డ్రామాలు. ఆ డ్రామాలను ఒథెల్లో దగ్గర నుంచి నేను మర్చెంట్ ఆఫ్ వెనిస్ దగ్గర నుంచి ఏది తీసుకున్నా అది రీమాడ్యులేట్ చేశారు, రెనైజ్ చేశారు. వాటిని మ్యూజిక్ కింద ఒక రకమైన స్కిట్స్ కింద తీసుకొచ్చారు. అవన్నీ చూసి మీకు అది ట్రాన్స్లేట్ అయిందేమో. ద ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ దోస్ ఐడియాస్ మైట్ హ్యావ్ బీన్ డన్ ఇన్ దట్ వే టు యూ. If I am not correct, you might have been seeing so many movies, Western, Korean, Indian. These movies might have given an inspection, might have given an inscription to you to write. And they are standing before you and asking you to write me, write me, write me, wrote it off. For that, again, congratulations. ఇంకా ఇతను తాత్వికత చూడండి. అతని వయసు ఎంతండి? 16 సంవత్సరాలు. సర్వేపల్లి రాధాకృష్ణ గారి వయసు ఎంతండి? బెట్రాన్ రసల్ వయసు ఎంతండి? తెలుగులో సామెత ఉందండి, పేరు రవికుమార్ గారి దగ్గర చెప్పడం సాహసించకూడదు. వృద్ధనారీ పతివ్రత అంటారు. పాతివ్రత్యం వృద్ధనారులకు ఎక్కువ ఉంటుందండి, ఎందుకంటే చెడిపోయే లేదు కాబట్టి. ఆ వృద్ధనారీ పతివ్రతలో రాసినటువంటి ఫిలసాఫీ, నేను కూడా ఫిలాసఫీలో డాక్టరేట్ చేశాను. నేను చదివిన ఫిలాసఫర్స్ ఎవరూ కూడా 50 సంవత్సరాల లోపు రావడం లేదండి. రేపు అనేవాడే. ఆ టైంలో వాళ్ళకి బోల్డ్ ఫిలాసఫీ వచ్చేస్తుంది వద్దన్నా కానీ. ఆ ఫిలాసఫీ ఈ గుంటుంది ఎంతండి? 16 సంవత్సరాలు. వాళ్ళ ఫిలాసఫీని కొండలతో ఉంపేశాడు మన మీద తీసుకొచ్చి. అది నిజంగా అద్భుతమైనటువంటి వ్యవహారం. ఈ ఫిలాసఫీలో ఇక్కడండి మనకి చెప్పారండి, శంకరాచార్యులు చెప్పినా ఎవరు చెప్పినా నీకు ఏదున్నా లేకపోయినా ఏదో మనకున్న దరిద్రాలు కానీ మంచిలు కానీ ఏదైనా కానీ పిల్లల నుంచి, కొడుకుల నుంచి, తండ్రి నుంచి, తాతల నుంచి ఏదో ప్రారంభ కర్మలు, సంచిత కర్మలు, రకరకాల కర్మలు, ఇవన్నీ పేర్లు పడిపోయి ఇక్కడ చెప్పేసాడండి. దాని పేరు బాధ. ఇది చక్రభ్రమణం తిరుగుతుందన్నాడు ఆ బాధ. సంతోషం వస్తే కొంచెం సేపు ఉంటుంది, సంతోషం వచ్చినాక బాధపడి కన్నా బాధపడ్డాక సంతోషం వస్తే హ్యాపీ. అది టచ్ చేశాడు, గుండెని టచ్ చేశాడు. ఇక్కడ నువ్వు ఏదైనా ఉండొచ్చు కానీ ఆఖరిదండి ఒక్కసారి లాస్ట్. చాలా కొన్ని వదిలేయాలి. లాస్ట్లో ఇది పుస్తకానికి బ్లూ బుక్ అని పేరు పెట్టాడు. ఈ బ్లూ బుక్ అని పేరు పెట్టడానికి కారణం ఏంటి? సాధారణంగా వెస్ట్రన్ కంట్రీస్లో యాపిల్ ఫోన్స్ ఉన్నాయనుకోండి, పింక్ అండ్ బ్లూ అని ఉంటాయి. పింక్ ఫోన్స్ ఏమో ఆడవాళ్ళు వాడతారు, బ్లూ ఫోన్స్ ఏమో మగవాళ్ళు వాడతారు ఇన్ జనరల్. ఇక్కడ పురుషాధిక్య సమాజం. నీలం దేనికి ప్రతినిధండి? ఆకాశం. ఇంకో నీలం సముద్రం, మధ్యనంతా వీడు నీలం బ్లూ. ఇక పింక్ అంటే కోపం, రౌద్రం, అసూయ నిదర్శనం పింక్. అంటే ఇతను దీన్ని బ్లూ బుక్ పెట్టడానికి కారణం ఉండాలి.
పింక్ బుక్ ఏదో పెట్టచ్చు. కానీ ఈ కథ అంతా కూడా వాడి చుట్టూతో తిరిగింది, ఒక మగవాడి చుట్టూతో. ఆ మగవాడి చుట్టూతో తిరిగిందని బ్లూ పిక్ పెట్టాడు. కానీ ఇతను ఏదో పురుషాధిక్యతను సమర్థించడానికి ఈజ్ నాట్ ప్యాంపరింగ్ ద masculinity. He is trying to avoid pampering masculinity. Moreover, he said both women and men are equal, and he apologized in the novel several times why he is after that. He wants to show that boy. He wants to show how transformation has happened to him. The main agenda, aim and the gratitude towards the book is that he wants to show how the people can turn themselves into good. Only thing that can change is environment, circumstances. Thank you very much. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారికి బెల్ కొట్టాలి. మన్నించాలి మాస్టర్ గారు, మీ ఉపన్యాసాన్ని కొంచెం తగ్గించమని చెప్పిన దానికి. ఎందుకంటే ఇది సినిమాకి ముందు న్యూస్రీల్ లాగా ఉంటుంది కదా, అదన్నమాట. అసలు సినిమా పేరు రవికుమార్ గారు చూపిస్తారు మీకు ఇప్పుడు. ఓకే, ఇప్పుడు అడప రామకృష్ణ గారిని వచ్చి తిమ్మరాజ నరసింహమూర్తి గారు తిమ్మరాజ సుందర శివరావు గారు రచించిన ఆ పుస్తకాలని వేదిక మీద ఉన్న పెద్దలకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అరుణ్ కాంత్ గారు ఉన్నారా? బయటకు వెళ్ళారు, అక్కడ ఉన్నారు. ఓకే, ఇవి 5 సెట్లు అండి. ఇవి తిమ్మరాజ నరసింహమూర్తి గారు సిఏ వారు రచించారు. సారీ, 2 సార్, 2 అండి. ఒక్కొక్క సెట్ 2 వేదిక మీద ఉన్న 5గురికి. తిమ్మరాజు సుందర శివరావు గారు రచించారు. ఇవి 5వ 6వ భాగాలు. సారస్వతికి మంజూష. అలాగే ఆయన రాలేదు కదా. ఓకే, చిన్నసూర్యనారాయణ గారు వారిని వచ్చి వేదిక మీద ఉన్న వారికి అన్నవరం పథకాలను అందజేయవలసిందిగా కోరుతున్నాను. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి, 5 మిగిలిన నాకు. ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడు పద్య విద్యా వాచస్పతి బిరుదాంకితులు డాక్టర్ పి రవికుమార్ గారు ఈ పుస్తకం గురించి అసలు సిసలైన ఉపన్యాసం ఇస్తారు. దయచేసి మీ సెల్ ఫోన్స్ కూడా కాస్త మ్యూట్లో పెట్టుకోండి. ఇది చాలా అరుదైన చాలా ఉపన్యాసం. ఇది దయచేసి మన ఫోటోగ్రాఫర్ కూడా క్యాప్చర్ చేయాలి దీన్ని. సభకు నమస్కారం. అసలు సిసలైన ఉపన్యాసం అన్నారు, కాదు, వాడిది అసలు, నాది సిసలు. ఎందుకంటే బుక్ రివ్యూ రెండవసారి, సెకండ్ వన్ టు రివ్యూలో సమ్ అడ్వాంటేజెస్ ఆర్ దేర్. ద పర్పస్ ఆఫ్ ద బుక్, ద స్టోరీ ఆఫ్ ద బుక్, all these things have been already told by Dr. K.V.S. Murthy garu. In fact, I requested him also to do that. So he has elaborately covered what is the book and why is it written, who is written, all these things. So my part has become little easier. అందుకే అసలు కాదు, సిసలం. At the same time, I also requested the author, and I said that not only praise, I will make some criticism also. Criticism means literary criticism of the book. A young boy has written a book, okay, up to that it is okay, all praise. But when you take the book is a book, you read the book as it is, okay, and there are some literary points that can be told, should be told, and I am not the one who says something and means something. First of all, going into the book, it's a big book written by him,
ఫస్ట్ టైం రైటింగ్ ఎనీవన్, మొదటిసారి రాస్తున్నప్పుడు తెలిసిపోతుంది పుస్తకం చూడగానే ఇది వీరి మొదటి రచన అని తెలుస్తుంది. ఎందుకంటే మనకు తెలిసిందంతా చెప్పియాలని, తమ ఫీలింగ్స్ అన్నీ అందులో పెట్టేయాలని మొదటి రచన చేస్తున్నప్పుడు ఎవరికైనా, నాకైనా ఎవరికైనా ఉంటుంది ఉండేది. అట్లాగా నేను చాలా విషయాలు ఇందులో పెట్టారు. మంచి వాక్యాలు అక్కడక్కడ అండర్లైన్ చేసుకోగలిగే వాక్యాలు కూడా పెట్టారు. అయితే ఒక నేసెంట్ తనం, లేతదనం, పసిదనం కూడా అనుకోండి, అది ఏ ఊరు, తెనాల, గుంటూరా, విజయవాడ, విశాఖపట్నం అనేది ఎక్కడో దగ్గర ఇంటికి వచ్చేస్తాం. దగ్గరలో ఉన్న గోదావరి నదికి వెళ్ళి అన్నాం. అంటే గోదావరి నది దగ్గరలో ఎక్కడో కథ జరుగుతోంది అని మనకు ఒక ఐడియా వస్తుంది. సో లాటిట్యూడ్, లాంగిట్యూడ్, టైం అనేది ఉంటే ఆథర్ హ్యాస్ టు టెల్. It is the responsibility of the author to tell. One more thing, he has done that. When the story is in I, whether it is I is a boy or a girl, he has told in the very first page itself, in an indirect way, father never likes a young boy, or something like that. So immediately we understand that this I is a boy. So itlanti characteristic there he forgot to mention, and some place and time also very clearly it should be made. This is how great authors do, indirectly. Then there is some overlapping of so many things in this. What is the overlapping? First of all, writing poetry or anything is a natural art. What it is told in tradition, Gandharvam cha kavitvam cha shuratvam danasilata abhyasena nalabhante chatvara sahaja gunaha. గాంధర్వం అంటే సంగీతం, కవిత్వం పోయిటరీ రైటింగ్, శూరత్వం పరాక్రమం, దానశీలత దానం చేసే గుణం, ఈ 4 సహజంగా రావాల్సిన గుణాలు. అభ్యాసం వల్ల రావట, వచ్చినవి అభ్యాసం వల్ల పెరుగుతాయి తప్ప ఆ రావటమే అన్నారు. సో హి హాస్ టు గెట్ ఇట్. అట్లాగా చాణక్య వేములపల్లి హ్యాస్ గాట్ ది ఎబిలిటీ టు రైట్ న్యాచురలీ, న్యాచురల్ ఎబిలిటీ. అందువల్ల ఎబిలిటీ ముఖ్యంగా లోపల రాసేటువంటిది ఉంటే మాత్రం అది ఓ దగ్గర కూర్చుందనివ్వదు, ఎలాగో రాయిస్తుంది. నిన్న ఒక సభ అయింది, ఎందుకు రాస్తున్నావు, ఎందుకు రాసాను అని అందరూ మాట్లాడారు. ఎందుకు రాస్తున్నావు, పద్యం రాసాం, కవిత రాసాం, గేయం రాసాం అంటే రాయకుండా ఉండలేక నేను రాస్తున్నాను. యూ కెనాట్ బట్ రైట్. సో ఆ చిప్పు లోపల ఉండాలి, కానీ బట్ విల్ నాట్ లెట్ యూ నాట్ టు రైట్. గుండె గొంతుకులోన కొట్టాడుతాది కుసుండ మీదురా కుసింతసేపు అని ఇంటి పాటలు అంటారు. ఇట్ డస్ నాట్ మేక్ మీ సిట్, మేక్స్ యూ రైట్. బట్ దట్ మేకింగ్ రైట్ అట్ సచ్ అన్ ఎర్లీ ఏజ్, ఎర్లీ బడ్డింగ్ అనేది, సచ్ ఏ బిగ్ బుక్ అనేది, ఇట్ ఈస్ సంథింగ్ ఫినామినల్. నౌ హ్యావింగ్ సెడ్ దట్, going to the novel, there are 3 or 4 things that get overlapped in the writing. One, the dialogue of the hero. 2, the feelings of the hero. 3, the narration there. And 4, the story. So these things are getting overlapped. Whether he is thinking or doing or telling, there is confusion at so many places. You just take my word as an advice and look into your own book. Whether the person I, the hero in the book, is thinking or doing or telling, there is confusion. Again we have to come back and read that. That happened so many times. So that is one clarity one should get. Okay. Then 5 years later, small heading, story jumps into 5 years. 15 years later, just a small heading jumps. So that is not the work of a big technician. శిల్పం అంటారు. శిల్పం అంటే రచనలో శిల్పం, క్రాఫ్ట్ ఆఫ్ రైటింగ్. 5 years అని ఒక సెంటెన్స్, ఒక వర్డ్ రాస్తే సరిపోదు. ది ఆథర్ హ్యాస్ ట్రావెల్డ్ 5 years, బట్ ద రీడర్ డజంట్ ట్రావెల్ 5 years. 15 years, one small heading. The other has jumped into 15 years. And suddenly he gets, the main character gets married, he has children, all those things. But the reader has not gone. So here what normally writers do, they make an interspersing or connecting 2-3 paragraphs. How the 5 years have passed, somewhat poetically. Kalam,
you take it to time capsule. Time is unlimited. Time is fast. Like that something to read, whether it is 1 year. Like that slowly in that capsule of a paragraph you enter and come out of 5 years. If it is 15 years, more you have to write. 15 years, lot of time. So how the time changes. So like that you have to spend at least 3-4 paragraphs in writing. And then you take the reader also with you. Otherwise you are going. The author is going, the reader is left. So this is how, all these things, how do you know? Because you will know by reading great books of great authors. Arthur Haley, Irving Wallace, Sidney Sheldon. Like this, there are authors. Who is that? Frederick Forsyth, master storyteller. So these, you read their novels, how they address all these issues. You will know. The Man, written by Irving Wallace, 600 pages big novel. Such a good, great novel. Because of that novel only, Barack Obama became the US president. He read that novel and he thought, okay, the novel is, at that time, first, there is no black president so far. That was written in 1972. So Obama thought, why not I become the president? He acted in the novel's teleplay. And later on, of course, he became the president also. So like that, one novel can influence, can change the life of anybody. సాహిత్యానికి ఆ ప్రభావం ఎప్పుడు కూడా ఉంటుంది. అలాగా, so you read all those novels, all those books in all seriousness, then you will understand lot of world. మనకి సాహిత్యంతో గొప్పతనం ఏంటంటే మొత్తం ఎంతో ప్రపంచాన్ని మనం చిన్న పుస్తకం నుంచి అనే ఆ స్మాల్ విండో నుంచి మనం చూడొచ్చు. అంత ప్రపంచం మనం చూడలేం. అందరి క్యారెక్టర్స్ మనకి లైఫ్లో అంతమంది కనబడకపోవచ్చు. సో అట్లా యూ అండర్స్టాండ్ అండ్ వెన్ యూ డూ దట్ ఆటోమేటికల్లీ బికాస్ యూ హ్యావ్ గాట్ ద రైటింగ్ ఎబిలిటీ దట్ విల్ కమ్ ఇన్ టు యువర్ నావెల్. నౌ ఇన్ ద ఎండ్ ది స్టోరీ సిన్స్ Dr. Gar has already said, I am not going much into the story. It takes many tortuous turns. And all those turns, okay, the story gets along and we don't understand what we can't expect. Imagine what will come next. That is hats off to the author's imagination. If the story goes on the line, what we think, what the reader thinks, what the story goes on, it's on the line of the reader, then not such a good novel. But if the story takes some turns which are quite unexpected, you start somewhere, by the time you end the novel, it has gone to so many curves, like the river, like the river life of a river, like that it takes so many turns. So this book also has taken so many turns, and it ends, and how some sensitive feelings slowly come into the hero, some, what is it called, introvert type of person in the beginning, who he was. That introvert, how he wins his own self. One sentence he writes, a hero, difference between a warrior and a hero. A warrior wins his enemies, but a hero is one who pardons his enemies. That is a great sentence I found. Similarly, somewhere when he opens that, there is one word written, believe. Only word believe. So he then understands, believe in what? Believe in your own self. Believe in God. Like that he interprets for himself, and there immediately the story takes a jump into another way. So like this, I can see flashes of literary brilliance in the novel. And actually, I am also an astrologer. I am a little bit of astrology. So I am also a literary astrologer, probably. So I can say, forecast, imagine, expect that third or fourth book of Chanakya, actually it is very surprising. There are two political geniuses, political genius in Indian history. One is Yugandhar and one is Chanakya. It is strange coincidence that the father and son have their names as Mantri Yugandhar, Prataparudrudu Yugandharayanudu, Pedda Charitra.
తెలుగువాడే యుగంధరని పేరు, ప్రతాపరుద్రి అని అంటారు. ఆ ప్రతాపరుద్రుడు ఎలాగైతే ఢిల్లీ సుల్తాన్ అని ఎదిరించి ఢిల్లీ సుల్తాన్ పట్టుకుపోతాం అని అక్కడి నుంచి పట్టుకొచ్చేసి చేస్తాడు యుగంధర్ అంత చాణక్యం అంటారు. మళ్ళీ చాణక్యుడు సో యుగంధర్ చాణక్యం పొలిటికల్ ఇంటెలిజెన్సీస్ దే రిఫ్లెక్ట్ దే ఐకాన్స్ ఆఫ్ పొలిటికల్ ఇంటెలిజెన్స్. And it's a strange, maybe coincidence or maybe it is true. So that Chanakya type of intelligence, I forecast, as I said, my earlier sentence, I forecast, I imagine, I hope, I expect that third or fourth book of Chanakya will become an international bestseller. Maybe something like Booker's Prize, that type of thing. Because when I read a lot of news items about Booker Prizes, Nobel Prizes, I always feel why we Indians are not able to write and get those in literary, for example in literature. After Rabindranath Tagore 1913, more than 100 years, there are many Nobel Prize winners in physics, chemistry and all this. But literature, nobody, not even to that iota of chance of getting into that. So why our people, I am also a writer, so why I am not able to write, I always think. We have great writers, no doubt, but somehow like that international recognition, because he is also writing in English, it becomes easier for the book to travel across the world and get its due accolades maybe. So I would suggest that you read, like he said so many classics about Charles Dickens and all the Wasteland, T.S. Eliot. Apart from classics, since you are writing a novel, you also read all the great novels before you, whoever are there, great novels, whatever you read. And the art of writing which has naturally come to you has to be abhyasam, that has to be put to lot of training inside. And you will churn out many more books, and I hope that will happen, and I reserve my seat of reviewing that book also in future here. Thank you. చిరంజీవి చాణక్య అంత అదృష్టం అంటే ముగ్గురు డాక్టర్స్ వేదిక మీద ఉన్నారు. ఆయన పుస్తకాన్ని సమీక్ష చేయడానికి, మాట్లాడడానికి చాలా అదృష్టవంతుడు. నా మొదటి కథ నాన్న మనస్సు అనే కథకి ప్రైజ్ వచ్చినప్పుడు, ఫస్ట్ ప్రైజ్ వచ్చినప్పుడు చాలా మంది నన్ను ఆకాశానికి ఎత్తేశారు. నువ్వు రాబోయే రావిశాస్త్రివి, కాబోయే శంకరనారాయణ ఏదో చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఏ కథకి నాకు బహుమతి రాలేదు. రవికుమార్ గారు మంచి పని చేశారు, దాంట్లో ఉండే లోటుపాట్లు చెప్పి అబ్బాయిని ఆశీర్వదించారు. బుకర్ ప్రైజ్ కోసమే కూడా మీరు ప్రయత్నించాలని చెప్పారు. కాబట్టి మంచి దాన్ని ఏమంటారంటే దాంట్లో ఉన్న సద్విమర్శని, సూచనలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఇప్పుడు ఈనాటి ముఖ్య అతిథి డాక్టర్ డివిజి శంకర్రావు గారు నేను మాట్లాడుతున్నా కోరుతున్నాను. సభాధ్యక్షులు పెద్దలు మేడా మస్తాన్ రెడ్డి గారికి, సభ నిర్వహిస్తున్నారు అధ్యక్షులు అనుకుంటాను పెద్దలు రమణమూర్తి గారికి, గౌరవనీయులు పెద్దలు మూర్తి గారు, పెద్దలు రవికుమార్ గారు, అలాగే సభలో ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు. ఈరోజు రచయిత మా ఊరు అబ్బాయి చాణక్య, సేమ్ ఊరే, వాళ్ళ తాతగారు మేము బాగా క్లోజ్, అలాగే వాళ్ళ నాన్నగారు యుగంధర్, మేము ఫ్రెండ్స్. అబ్బాయి ఈరోజు ఒక మంచి పుస్తకం రాసి ఈ ముందుకు వచ్చినందుకు ఆయనకి నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. చాణక్య టీనేజ్ లోనే ఒక పుస్తకం రాశారని యుగంధర్ చెప్తే నేను చాలా సంతోషించి అందరూ తెలియడమే కాకుండా మన లోకల్ గా కూడా అందరి పెద్దల ఆశీస్సులన్నీ దొరకాలని చెప్తే అది విశాఖపట్నంలో ఒక సభ పెట్టుకుందామని నేను సూచిస్తే నాకు ఫస్ట్ గుర్తొచ్చిన పేరు మేడా మస్తాన్ రెడ్డి గారు. ఆయన నెల్లి కలవండి, ఆయన అన్ని చూసుకుంటారు, ఏం కంగారు లేదని. అదే రకంగా మీ అందరి ఆశీస్సులు ఈరోజు ఆ పిల్లాడికి వచ్చినందుకు, అదేవిధంగా ఇంత మంచి కార్యక్రమంలో ఒక
మంచి అవకాశం, మంచి పరిచయం అందరికీ ఆ అబ్బాయి కలగజేసినందుకు ఫస్ట్ అందరి తరపున, ముఖ్యంగా కుటుంబ సభ్యుల తరపున, నా తరపున మస్తాన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే చక్కని సమీక్షలు ఉన్నాయి. ఇంత చాలా సంతోషకరమైన విషయం. బ్లూ బాక్స్ నేను ఇంకా చదవలేదు, కాకపోతే ఆ పుస్తకం అందిన వెంటనే పేజీ తిరగగానే ఒక విషయం చదివాను. ఏంటంటే ఈ పుస్తకం నాకు బోరు పెట్టి రాశానని చెప్పాడు. బాబు, నువ్వు అక్కడ ఉండి చదువుకుంటున్నావు కాబట్టి నీకు బోరు కొట్టే అవకాశం దొరికింది. నువ్వు ఇండియాలో ఉండి ఇక్కడ ఏదో ఈ కార్పొరేట్ స్కూల్లో జరిగితే నీ బోరు కాదు, ఊపిరి పీల్చుకోవడానికి కూడా అవకాశం ఉండేది కాదు అని చెప్పాను. కెరీర్ అంతా వెలుగుతున్నాం. అదేవిధంగా ఆ అబ్బాయితో పాటు ఫస్ట్ నేను పేరెంట్స్ని అభినందిస్తున్నాను. ఎందుకంటే పేరెంట్స్ సహకారం ఉండాలి, ఒప్పుకోవాలి. ఎందుకురా ఇది చేస్తున్నా అనడం చాలా సహజం. అందులో వాళ్ళకున్న స్ట్రెస్, భయం వల్ల చదువు తప్పించి మిగతా ఎందుకు మీకన్నా ఉద్దేశంతో వెనక్కి అవుతుంటారు. అలాంటివి ఏం పెట్టుకోకుండా ఆయన ఇష్టాన్ని గుర్తించి సపోర్ట్ చేసినందుకు వీరందరినీ, వాళ్ళ మిస్సెస్ని, పేరెంట్స్ని నేను అభినందిస్తున్నాను. అప్రిషియేషన్స్ మీకు కూడా. అలాగే ఈరోజు ఈ యంగ్ జనరేషన్ చాలా ఇబ్బందుల్లో ఫీల్ అవుతున్నారు. బోరు కొట్టకపోయినా సరే ఒక తప్పుదారి వెళ్ళడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. సొసైటీలో సోషల్ మీడియా వచ్చాక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. జనరేషన్ గ్యాప్తో కానీ స్ట్రెస్తో కానీ తట్టుకోలేని పరిస్థితులు ఉన్నాయి. వాటన్నిటినీ ఇలాంటి మంచి రచనలు, ఒక పాజిటివ్ ఎనర్జీని ఒక ఛానలైజ్ చేసుకునే పరిస్థితి ఉంటే అది అందరికీ ఒక ఇన్స్పిరేషన్ అవుతుంది. ఈరోజు చాణక్య చేసిన పని నేను మనస్పూర్వకంగా అభినందించడంతో పాటు ఇవి మరికొందరికి ఇన్స్పిరేషన్ ఇస్తుందని నేను భావిస్తున్నాను. అదేవిధంగా ముందు మీ పేరు సార్థకం చేసుకునేలాగా చాణక్య చెప్పారు ముందు రవికుమార్ గారు. చాణక్య ఆయన అర్థశాస్త్రం రాస్తే ప్రపంచం అంతా అని మ్యాకివెల్లీ ఆఫ్ ఇండియా అన్నారు. ఆయన చాణక్య నీతి రాస్తే అరిస్టాటిల్ ఆఫ్ ఇండియా అన్నారు. ఏ పుస్తకానికి ఆ పుస్తకం వల్ల ఆయన్ని గుర్తింపు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఈరోజు నువ్వు కూడా అదే స్థాయిలో ఇంటర్నేషనల్ లెవెల్లో మంచి రైటర్ కావాలని అభిలషిస్తూ ఇంతటితో ఊహిస్తున్నాను. జై హింద్. స్పందన చిరంజీవి చాణక్య గారిని వారి యొక్క హృదయ స్పందనని చెప్పవలసిందిగా కోరుతున్నాను. రండి. నేను పబ్లిక్ లో మాట్లాడడం ఫస్ట్ టైం, సో నేనేమైనా తప్పు చెప్తే క్షమించండి. ముందుగా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ. ఈ ఈవెంట్ ని మొత్తం చేసిన మేడం మస్తాన్ రెడ్డి గారికి థ్యాంక్ యూ. ఇంకా మన చీఫ్ గెస్ట్ డాక్టర్ డివిజి శంకర్ రావు గారు అండ్ మన రివ్యూవర్లో డాక్టర్ పేరి రవికుమార్ గారు, ఇంకా డాక్టర్ కేవిఎస్ గారు, మరియు ద చైర్మన్ ఆఫ్ రైటర్స్ అకాడమీ వివి రమణమూర్తి గారు కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. నేను 14 ఉన్నప్పుడు నాకు థాట్ వచ్చింది బుక్ రాయడం అని, అంటే బుక్ రాద్దాము అని థాట్ వచ్చింది. ఇంకా నేను అప్పుడే బకెట్ లిస్ట్ పెట్టుకున్నాను, అంటే జీవితంలో కొన్ని చేయాలని ఉంటుంది, ఆ లిస్ట్లోనే బుక్ రాద్దామని పెట్టుకున్నాను. కానీ అంటే ఆలోచించాను, కానీ అప్పటికి ఏం రాయలేదు. 2 years తర్వాత, సో when I was 16 నేను ఒక పుస్తకం చదివాను, ఫారెస్ట్ కంపెనీ. దాని మీద సినిమా కూడా తీశారు. సో ఆ బుక్లోని, అంటే బుక్ స్టోరీ ఏంటంటే, ఆ బుక్ నేరేటివ్ మొత్తం ఒక లైఫ్ స్టోరీ గా ఉంటుంది. సో ఇట్ స్టార్ట్స్
when he's a child and it ends when he's a mature adult. సో ఆ బుక్ చదివాను, ఆ బుక్ నాకు చాలా నచ్చింది. దాన్ని చదివాక అనుకున్నాను నేను కూడా ఇలాంటి బుక్ అంటే అలాగా అనుకున్నాను కదా, బకెట్ లిస్ట్లో ఉంది. సో నేను కూడా ఇలాంటి బుక్ రాస్తే బాగుండు అని అనిపించింది. సో అలా మైండ్లో నేను అలా పెట్టుకున్నాను. దాని తర్వాత ఒకరోజు ఏమైందంటే, నేను స్కూల్ నుంచి వచ్చాను, హోంవర్క్ మొత్తం చేసాను. అంటే నాకు చెప్తే నవ్వుతారు కానీ నిజంగా నాకు బోర్ కొట్టింది ఆ రోజు బోర్ కొట్టింది. ఇంకా ఆల్రెడీ మైండ్లో ఈ కథ ఉంది, ఇంకా బుక్ రాయాలని ఉంది. కాబట్టి ఆ రోజు నేను స్టార్ట్ చేశాను బుక్ రాయడం. ఆ రోజు నుంచి అబౌట్ 4 monthsలో బుక్ మొత్తం కంప్లీట్ చేశాను. సో బుక్ 16 ఉన్నప్పుడు కంప్లీట్ చేశాను. ఒక ఇయర్ పబ్లిషర్లు ఫైన్ చేసుకోవడానికి సరిపోయింది, ఇంకో ఇయర్ పబ్లిష్ అవ్వడానికి అయిపోయింది. సో ఈ ఇయర్ వచ్చింది. ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకొన్ని, అంటే ఆయన చెప్పారు కదా ఇంకా కళ్ళు ఉన్నాయని. సో ఫ్యూచర్లో కూడా ఇంకా పుస్తకాలు, అంటే పుస్తకాలు, షార్ట్ స్టోరీస్లు, షార్ట్ ఫిల్మ్, అలాగా స్టోరీలు మొత్తం, అంటే ఇంకొన్ని స్టోరీలు బయట పెట్టడానికి, లైక్ ఐ వాంట్ టు క్రియేట్ మోర్ స్టోరీస్ ఇన్ ద ఫ్యూచర్. అంతే. థ్యాంక్ యూ. సో ఇక్కడికి వచ్చిన అందరికి మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ చెప్తున్నా, ఎందుకంటే కొంతమంది ఇంకో ఊళ్ళ నుంచి కూడా వచ్చారు. సో థ్యాంక్ యూ. ఇంకా మళ్ళీ డాక్టర్ మేడా మస్తాన్ రెడ్డి గారికి థ్యాంక్ యూ చెప్తున్నాను. ఇంకా ఇక్కడ ఉన్న అందరికీ మళ్ళీ థ్యాంక్ యూ చెప్తున్నాను. డాక్టర్ పేరి రవికుమార్ గారు, డాక్టర్ టీవీజీ శంకర్రావు గారు, వివి రమణమూర్తి గారు అండ్ డాక్టర్ కేవీఎస్ గారు. థ్యాంక్ యూ. ఆబ్వియస్గా మా అమ్మ నాన్న కూడా థ్యాంక్ యూ చెప్తా, కానీ ఆల్రెడీ చెప్పేసాను నేను ఎప్పుడు సార్. చెల్లి కూడా అందరికీ, ఫ్యామిలీలో ఉన్న అందరికీ నేను థ్యాంక్ యూ చెప్తున్నా. ఇంకా ఇక్కడ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ. బాగానే చెప్పారు రివ్యూ. అవును, నేను కన్స్ట్రక్టివ్ క్రిటిసిజంగా తీసుకుంటాను నెక్స్ట్ రాసి బుక్ లో. ఒక్కసారి అబ్బాయిని ఇప్పుడు రచయిత చేతుల మీదుగా వేదిక మీద ఉన్న పెద్దలకి చిరు సత్కారం. ఒక్కొక్కరిని వారు శాల్వా వేసే ముందు చిన్న రచయిత మీరు నేను అబ్బాయితో మాట్లాడేటప్పుడు శాల్వా కప్పడానికి కావాలంటే అబ్బాయికి అర్థం కాలేదు. కప్ప అంటే ఫ్రాగ్ అనుకుంటున్నాడు అతను. కప్పడానికి కాదు బాబు, చాలా ఆనా చేయడానికి చెప్పాను. ఓకే, పేరు రవికుమార్ గారికి ముందు అక్కడి నుంచి తీసుకురండి. డాక్టర్ డివిజీ శంకర్రావు గారికి, వారు న్యూజిలాండ్ నుంచి ఆ ప్రోగ్రాం వేసుకొచ్చారు ఎవరెవరికి శాలువా వేయాలనేది. రమణమూర్తి గారికి ఇస్తారు. డాక్టర్ కొచ్చెర్లకోట వెంకట సత్యనారాయణమూర్తి గారు అనబడే డాక్టర్ కేవీఎస్ గారికి,
ఇప్పుడు వేదిక మీద ఉన్న పెద్దల చేతుల మీదుగా రచయిత సన్మానం. ఇంకోటి వచ్చేస్తాం. పెద్దలందరూ కలిసి రచయితని సన్మానం చేస్తున్నా కోరుతున్నాను. వారి అమ్మమ్మ తాతలు కూడా వచ్చున్నారట. రండి. ఒక్కసారి అందరూ చూడండి. తుమ్మరాడ నరసింహమూర్తి గారు చార్టెడ్ అకౌంటెంట్ మరియు రైటర్. రైటర్ కాదు సార్, చార్టెడ్ అకౌంటెంట్ని. యాక్చువల్గా ఇక్కడ మాట్లాడే అర్హత అయితే నాకు లేదు. బేసికలీ నేను అకౌంటెంట్ని. యుగంధర్ ఫ్రెండ్ అవడం వల్ల నన్ను ఇక్కడ పిలిపించారు అంతే. అది కూడా నేను అడగలేదు, ఎందుకంటే బుక్స్ గురించి మాట్లాడేంత గొప్పవాడిని నేను కాదు. కానీ ఒక విషయం, యామలపల్లి చాణక్యకి 14 ఏళ్ల వయసులో బుక్ రాయాలనిపించింది. అండ్ 4 నెలల్లో బుక్ కంప్లీట్ చేసి చూపించాడు. వండర్ఫుల్, అండ్ ఐ కంగ్రాచులేట్ హిమ్ ఫర్ దాట్. కానీ నాకు 12 ఏళ్ళప్పుడు బుక్ రాయాలనిపించింది. నవ్ ఐఎమ్ 52, కానీ ఇంకా రాయలా, బిగిన్ కూడా చేయలే. ఓకే, సో అనిపించడం వేరు, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం వేరు. ఎ ప్లాన్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ఇట్స్ ఎగ్జిక్యూషన్. అండ్ 4 months లో ఎగ్జిక్యూట్ చేసి more than 300 pages బుక్ రాశాడు అంటే ఫర్ హిస్ ఏజ్ అనడం కూడా తప్పే. ఫర్ ఎనీ ఏజ్, బికాజ్ ఐఎమ్ 52, ఐ హావెంట్ రిటన్ ఎ బుక్, నాట్ ఈవెన్ ఎ పేజ్. బుక్ కాదు, ఒక పేజ్ కూడా నేను రాయలేదు. సో 14 ఏళ్ల వయసులో థాట్ వచ్చింది, 16 ఏళ్ల వయసులో బిగిన్ చేసి 4 months లో 300+ pages రాశాడు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక థాట్, ఆ థాట్ ని దాన్ని ఒక స్ట్రీమ్ ఆఫ్ థాట్స్ కింద కన్వర్ట్ చేయడం, దానికి ఒక ప్లాట్ బిల్డింగ్, క్యారెక్టరైజేషన్స్ ఇవన్నీ చేసి దాన్ని ఒక 300 pages బుక్ కింద ఎగ్జిక్యూట్ చేయడం అనేది పెద్దవాళ్ళు చాలా మంది ఈ పురుటి నొప్పులతో పోలుస్తారు పుస్తకం రాయడం అంటే. సో ఆ ఏజ్ లో, 16 ఏళ్ల ఏజ్ లో, I just don't mind whether the book was a good one or a bad one. ఓకే, అవన్నీ కూడా ప్రాసెస్ లో ఇవాల్వ్ అవుతాడు, ఇంకా ఇవాల్వ్ అవుతాడు, ఖచ్చితంగా ఇవాల్వ్ అవుతాడు. నాకు తెలిసి ఎవరిది కూడా ఫస్ట్ ఎండివర్స్ ఏవి అంత గ్రేట్ ఎండివర్స్ ఉండకపోవచ్చు, ఉండొచ్చు. ఓకే, ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ దాట్. బట్ ఎగ్జిక్యూషన్ చేశాడు, 4 months లో ఎగ్జిక్యూట్ చేసి ఆ బుక్ ని బయటికి తెచ్చాడు కదా. తెచ్చిన తర్వాత కొంతమంది అరైవల్ సిండ్రోమ్ ఉంటుంది, ఓకే రాసేసాను నా పని అయిపోయింది అని చెప్పి అక్కడ కూడా ఆగకుండా దాన్ని ప్రింట్ చేసి అమెజాన్ కిండల్లో పబ్లిష్ చేసి తర్వాత ప్రింట్ చేసి ప్రింటెడ్ బుక్ ని కూడా ఇక్కడి వరకు తెచ్చాడు. అండ్ ఐ గెస్ వాళ్ళ నాన్నగారి తాలూకా సపోర్ట్ కూడా చాలా, మదర్ది కూడా ఆఫ్ కోర్స్ చాలా ఎక్స్టెన్సివ్ గా ఉంటుంది ఇందులో నేను అనుకుంటున్నాను. అండ్ విత్ దే కంటిన్యూడ్ సపోర్ట్ ఈ అబ్బాయి ఇంకా ఇలా చాలా పుస్తకాలు రాస్తాడని నేను అనుకుంటున్నాను. అండ్ వన్ అడ్వైస్ ఏంటి అంటే, ఆయనతో నేను ఏకీభవిస్తున్నాను, ఇంకా కొంచెం లేతదనం ఉంది నెరేషన్స్ లో. దానికి వాళ్ళు చెప్పినట్టుగా చాలా 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 ఎక్కడున్నాడు
ఓకే, వాళ్ళు చెప్పినట్టు చాలా సినిమాలు చూశాను అని చెప్పాడు. బట్ నా నమ్మకం ఏంటి అంటే సినిమా చూసేటప్పుడు మన ఇమాజినేటివ్ స్కిల్స్ కొంచెం తక్కువగా వాడతాం. చూసేదంతా అంటే పుస్తకం చదివేటప్పుడు విజువలైజేషన్కి కూడా బ్రెయిన్ కష్టపడుతుంది. అండ్ దానివల్ల ఆ ప్లాట్ని ఇంకా ఎక్కువ అర్థం చేసుకోవడానికి ఇంకొంచెం బ్రెయిన్ ఎక్కువ శ్రమపడి అంటే ఇంకా చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. జస్ట్ బై రీడింగ్ విజువలైజేషన్ నీ పని అంచేత నీ బ్రెయిన్కి ఇంకా ఎక్కువ పని పడుతుంది. అండ్ ఇన్ దట్ వే యూ విల్ అండర్స్టాండ్ ద స్టోరీ టెల్లర్స్ మైండ్ బెటర్. ఇది నేను చెప్పిందిగా చాలా మంది చెప్పింది. అంచేత సినిమాలు చూడడం వల్ల నీకు చాలా మంచి నాలెడ్జ్ వచ్చింది. అది నీ ఇంటరాక్షన్లో నాకు తెలిసింది. అండ్ నీ బుక్ చదవడం వల్ల కూడా తెలిసింది. అది చాలా గొప్ప విషయం, చాలా మంచి విషయం. కానీ if you haven't read many books so far, begin reading. If you have read, it's fine. Okay? But reading is very, very important and vital, particularly to become a great author. Endukante an author ideally should understand inkoka authors talaka mind enti and many authors talaka mind enti ani teliste maybe will evolve as a much better author. Anjata naadu oka suggestion, ఒక ఎప్రిసియేషన్, ఒక సజెషన్. ఓకే, ఎప్రిసియేషన్ ఏంటి అంటే చెప్పాను కదా 12 ఏళ్ళకి నేను పుస్తకం రాద్దాం అనుకున్నాను, 52 ఏళ్ళు అయింది, ఒక పేజీ కూడా రాయాల. అలాంటిది 16 years లో 4 months లో కంప్లీట్ చేసాడు బుక్. అంటే దానికి ఎంత పేషెన్స్, ఎంత ఎండ్యూరెన్స్ ఉండాలి, చాలా ఉండాలని నేను అనుకుంటున్నాను. అంతేనా? ఎస్, రైట్. సో అవన్నీ ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా అతను చాలా బాగా ఇవాల్వ్ అవుతాడు, అందులో డౌటే లేదు. ఐ అప్రిషియేట్ యూ ఫర్ దట్. నా ఒకే ఒక సజెషన్ ఏంటి అంటే నీ రోజులో 24 గంటలు ఉంటే 48 గంటల పాటు పుస్తకం చదువు. కీప్ రీడింగ్. ఓకే, ఆల్ ది బెస్ట్. యు మేక్ ఇట్ గుడ్. పెద్దలకు, ఈ ఫంక్షన్కి వచ్చినటువంటి గెస్ట్లకి నమస్కారములు. నేను గీతంలో తను నాకు స్టూడెంట్, అంటే అదే యోగేంద్ర వాళ్ళ ఫాదర్. మొన్న వచ్చి ఇంటికి వచ్చి సార్ ఎలా ఉంది ఆహ్వానించాడు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా సంతోషం వేసింది. కొద్దిగా తన గురించి అంటే నా మనవాళ్ళు అంటాడు కదా, దీనికి ముందు వాళ్ళ నాన్నమ్మ మా అపార్ట్మెంట్లోనే ఉంటుంది. నా మనోడు బుక్ రాశాడు అని రోజు చెప్తుంటే నేను చదివాను కొన్ని. అక్కడ యుఎస్ఏలో నా మనోడు కూడా బుక్ రీడింగ్, అక్కడ జనరల్గా బయట అలాగే టైం తక్కువ, కాలేజీలో స్కూల్ వర్క్ తక్కువ ఉంటుంది, బయట ఉంటుంది, వీళ్ళు బుక్ రీడింగ్ ఉంటారు. నా మనోడు 9 years, తనకి ఈ బుక్స్ ఎక్కువ చదువుతుంటాడు. మా పాపకు చెప్పాను, అరే ఈ బుక్ చదివి బాబు చదివించారంటే మా పాప కొంచెం చదివి, డాడీ ఇది పెద్దోళ్ళ బుక్ డాడీ, చిన్నపిల్లలకి కాదు అన్నాడు. అంటే జనరల్గా మనం 60 years ఉన్న వాళ్ళని 16 years సరిపడేటట్టు ఏదో మంచిగా చెప్తూ రాస్తుంటాము. కానీ 16 అబ్బాయి 60s బుక్ రాశాడు. 16 అబ్బాయి 60s బుక్ రాశాడు. దట్ వే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అలానే ఈ బుక్ మొదట్లోనే చాలా తనలోనున్న ఫస్ట్ బుక్ కాబట్టి తనలోనున్నటువంటి ఆవేశాన్ని అంతటినట్టు ఇప్పుడు నేను పూర్తిగా చదవలేదు, కానీ ఇప్పుడున్నటువంటి డిస్కషన్తో నాకు మొత్తం బుక్లు ఏముందో మొత్తం అర్థమైపోయింది. సో మొదట్లోనే అన్ని రాసేద్దాం అనుకున్నాడు. ఇదే రాజమౌళి అయితే 4 సార్లు 4 బుక్ ఫంక్షన్స్ జరిగి ఉండేవి. ఇది అంటే ద బ్లూ బాక్స్ 1, స్టార్టింగ్, ద బ్లూ బాక్స్ 2, రైజింగ్, ద బ్లూ బాక్స్ 3 ఏదో పెట్టుండేవాడు. రాజమౌళి అయితే 4 సార్లు 4 బుక్లు, తన బయోడేటాలో 4 books ఉండేవి. ఒకటే బుక్ 4 books ఉండేవి. కాబట్టి మొదట్లోనే తను యాంగ్జైటీగా ఏదో రాసేయాలని అనుకుంటున్నారు. అలానే ఇప్పుడు నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడ తెలుగు రచయితలు చాలా మంది ఉన్నారు కాబట్టి ఈ బుక్ని తన దగ్గర రైట్స్ తీసుకుని మన తెలుగు నేటివిటీకి, తెలుగు పదాలతోని, తెలుగు ఊర్లు, తెలుగు పేర్లతోని ఆ నేటివిటీ, మన తెలుగు నేటివిటీకి సరిపడేటట్టు ఎవరైనా దాన్ని ట్రాన్స్లేట్ చేసి బుక్ రిలీజ్ చేస్తే ఇది, ఎందుకంటే అందులో ఎసెన్స్ నాకు అర్థమైంది. ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ బుక్.
కాకపోతే ఏంటంటే అక్కడ తెలుగు వాళ్ళు ఆ ఇంగ్లీషు ఆ ఇది లాంగ్వేజ్ పెట్టేటప్పుడు కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. అందుకని ఎవరైనా రాస్తే చాలా బాగుంటుంది. అదొక రిక్వెస్ట్. ఇంకోటి ఏంటంటే ఈ చాణక్యకి ఈ బుక్ రీడింగ్ ఒకటే కాదు, తను మల్టీ డైమెన్షనల్ పర్సనాలిటీ అంటే ఇది ఈ బుక్ ఆవిష్కరణ ఫంక్షన్ కాబట్టి కేవలం బుక్ గురించే అందరూ చెప్తున్నారు. బట్ నాకు తెలుసు, తను మొన్న ఇంటికి వచ్చేసి ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ నాకు లింక్ కూడా పంపించాడు. నేను సెల్లో చూడకుండా నేను టీవీలోనే పెట్టుకొని చూశాను. చాలా బాగుంది. సో నేను చాణక్యకి ఏం చెప్తున్నానంటే, నువ్వు ఏదైనా యాక్టివిటీ చెయ్యి, రైటర్ అవ్వు, లేదా యాక్టర్ అవ్వు, లేదా డైరెక్టర్ అవ్వు, లేదా ఫోటోగ్రాఫర్ అవ్వు, లేదా ఇంకేదైనా మంచి గేమ్ అవ్వు, దేంట్లోనైనా సరే నువ్వే ఒకటే ఆర్ రెండు ఎంచుకో, దాంట్లో నువ్వే టాప్ అవ్వాలి. వాటర్ ఇట్ మే బి. ఇప్పుడు బుక్ ఆవిష్కరణ కాబట్టి బుక్కే కంటిన్యూ చేయక్కర్లేదు. నీకు నీ యాక్టివిటీస్ నేను చూశాను, మిగతా యాక్టివిటీస్ నేను ఆ షార్ట్ ఫిల్మ్ చూశాను కాబట్టి చెప్తున్నాను. కాబట్టి నువ్వు ఏదైనా ఏ యాక్టివిటీ అయినా పెట్టు, దాంట్లో నువ్వే అవ్వాలి, టాప్ అవ్వాలి. ఏ యాక్టివిటీ అయినా ఎంచుకో, బుక్ అయినా పర్లేదు, లేదు బుక్ చాలా మంది పెద్ద వాళ్ళందరూ మంచి యాక్టివిటీస్ టాప్ లో ఉంటారు. రైటింగ్ అనేది హాబీ కింద వాడుకుంటారు. ఏదైనా ఒకటి హాబీగా ఉంచుకో, ఒక ఎక్స్ట్రీమ్లోనే ఎక్సెల్ అవ్వు. అది నా కోరిక. అలా నువ్వు కావాలని కోరుకుంటూ అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ. గారు చెప్పారు ఒక పాటలో, బోర్డు చదువులు వేస్ట్, బుర్రంతా తినేటట్టు, ఆడి చూడు క్రికెట్, టెండూల్కర్ అయ్యేటట్టు. అది సిరిగన ఏదో సినిమాలో రాశారు, అది గుర్తు వచ్చింది. థ్యాంక్ యూ నారాయణరావు గారు. ఇప్పుడు వారి సూచన మేరకు తెలుగు అనువాదం చేయడానికి ఇప్పుడే డాక్టర్ కేవీఎస్ మూర్తి గారు తలాడించారండి. అనువాదం చేయడం అంటే అనువాదం డైరెక్ట్ గా చేయొచ్చు, వారు చెప్పినట్టుగా పాత్రల పేరు మార్చవచ్చు, అనుసరించిన కూడా వారికి ఇవ్వచ్చు. రాయడం వారి వంతు, వేయించుకోవడం మీ వంతు, అంటే తల్లిదండ్రుల వంతు. ఓకే, ఇప్పుడు అధ్యక్షత మణిపలుకులండి. డాక్టర్ సార్ రమణమూర్తి గారు మణిపలుకులు. విన్నారు కదా అన్ని ఉపన్యాసాలు. అందరికీ కూడా ఈ పుస్తకంలో ఏముంది అనేది ఇప్పటికే అర్థమైపోయింది. చాలా స్పష్టంగా డాక్టర్ కేవీఎస్ గారు కానీ, లేకపోతే పేరి రవికుమార్ గారు కానీ విడమరిచి ఈ పుస్తకంలో ఉన్న మంచి ఇంకా ఏ విధంగా బాగుంటుందన్న ఆలోచన చాలా చక్కగా చేసి ఒక పుస్తకాన్ని ఇంత బాగా సమీక్షించడం నేను చాలా కాలం తర్వాత ఇప్పుడు చూశాను. ఎంతంటే నాకు తెలిసి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ పుస్తకంలో ఏముంది అనేది చాలా స్పష్టంగా అర్థమైంది. ఇంత చిన్న వయసులో అంత పెద్ద థాట్స్ తో పుస్తకం రాయడం అనేది చాలా విశేషం అని వక్తలు తెలియజేశారు. ఇటువంటి పుస్తకాలు మళ్ళీ మన చాణక్యకి బోరు కొట్టినప్పుడల్లా మరో పుస్తకం, ఎప్పుడు బోరు కొడుతుందో అప్పుడు ఒక పుస్తకం మొదలవుతుంది. ఇట్లాగే 4 పుస్తకాలకు సంబంధించిన థాట్స్ అన్ని కూడా ఆయన మైండ్ లో ఉన్నాయని చెప్పారు. అది చాలా అంటే గ్రేట్నెస్. ఎందుకంటే ఆ విషయం చెప్పడం కూడా, నేను ఇలా రాయదలుచుకున్నానని చెప్పడం అనేది చిన్న విషయం కాదు. వాళ్ళ పేరు రవికుమార్ గారు చెప్తూ అందులో ఎట్లాగా ఆ లేతతనం, తర్వాత ఆ సబ్జెక్ట్లో కొన్ని చోట్ల ఏం చేయాలి అనేది మంచి సూచనలు ఇచ్చారు. అట్లాగే 10 చాప్టర్స్ లో ఒక చాప్టర్కి మంచి సస్పెన్స్, నెక్స్ట్ చాప్టర్ లో ఏం జరుగుతుంది అనేది ఉత్కంఠ రేకెత్తించారు అనేది కూడా రవికుమార్ గారు చెప్పారు. అంటే ఒక నావల్కి కావాల్సింది అదే. నావల్ అంటే అదే అర్థం. భవిష్యత్ తర్వాత చాప్టర్లో ఏముంటుందని. ఇంత 16 ఏళ్ల వయసులోనే ఇంత ఆలోచన చేసి రాయడం అనేది నిజంగా పూర్వజన్మ సుకృతం అని నేను అనుకుంటున్నాను.
ఎందుకంటే వాళ్ళ పూర్వీకులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఎవరు కూడా వాళ్ళు రైటర్స్ లేని ఆయన మొదట్లోనే రైటర్గా ఎస్టాబ్లిష్ కావడం, ఆ పుస్తకాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రచురించడం, యమజానంలో పెట్టడం, అక్కడ బుక్స్ కూడా చాలా ఎక్కువగా అమ్ముడుపోతుండడం, ఇవన్నీ చూస్తుంటే మన చాణక్య భవిష్యత్తులో మంచి పేరు ప్రతిష్టలు తీసుకొస్తారని చెప్పి, అలాగే భారతదేశానికి ఆయన పుట్టిన ఊరికి శంకరరావు గారు చెప్పారు, మా ఊరు అని చాలా గర్వంగా చెప్పుకున్నాను ఆయన. అలాగా అందరూ కూడా ఓన్ చేసుకుంటారు, మా భారతీయుడు, మా ఊరు, మా రాష్ట్రం అని ఓన్ చేసుకోవడానికి ఏంటంటే ఒక గర్వకారణంగా మన ముందు ఉంటారని చెప్పి నేను అభిలషిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మస్తాన్ రెడ్డి గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఘంటసాల గాయకులు నారాయణమూర్తి గారు వేదిక మీదకి వచ్చి జాతీయ గీతం ఆలపించాల్సిన కోరుతున్నాను. వారితో పాటుగా అందరూ దయచేసి నిలబడి అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల యమునా గంగ ఉత్కళ జలధి తరంగ तव शुभ नामे जागे तव शुभाशिष मागे गाहो तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 जय